లాస్ట్ క్లాస్లో మనం ఎల్ఎన్ సింఘ్వి కమిటీ గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనం తంగాన్ కమిటీ గురించి నేర్చుకుందాము. మీ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇక్కడ తంగాన్ కమిటీ. సో ఈ కమిటీలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని సమ్మరైజ్ చేసి నేను రైట్ సైడ్లో ఉన్న నోట్స్ మేకింగ్ చేశాను. ఆ నోట్స్ మేకింగ్ని ఇప్పుడు చదువుదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి నోట్స్ ఇక్కడ. సో పీకే తంగాన్ కమిటీ. ఈ కమిటీ అనేది ఎప్పుడు క్రియేట్ అయిందంటే 1988లో క్రియేట్ అయింది. వెరీ ఇంపార్టెంట్. 1988లో ఈ కమిటీ క్రియేట్ చేయడం జరిగింది. సో దేనికోసం ఈ కమిటీని క్రియేట్ చేశారంటే టు ఎగ్జామైన్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఫర్ పర్పస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్. ఏదైతే డిస్ట్రిక్ట్లో ఉన్న పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ని ఎగ్జామిన్ చేయడానికి, దేనికోసం? ద పర్పస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కోసం. సో ప్లానింగ్ కోసం పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ని ఎగ్జామిన్ చేయడం అనమాట. సో ఈ కమిటీ ఇంపార్టెంట్ రికమెండేషన్ ఇచ్చింది, చాలా ఇచ్చింది. దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, పిఆర్ బాడీస్, పంచాయత్ రాజ్ బాడీస్ షుడ్ బి కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్. ఇప్పుడు దాకా చదువుకున్న మన కమిటీస్లో మోస్ట్ ఆఫ్ ది కమిటీస్ అని ఏమి రికమెండ్ చేశాయి? ఈ యొక్క పంచాయత్ రాజ్ బాడీని కాన్స్టిట్యూషనల్ చేయండి, అంటే రాజ్యాంగం ద్వారా రాజ్యాంగ పరిమితి కల్పించండి అని రికమెండ్ చేసుకుంటూ వచ్చాయి. అదే ప్యాటర్న్ని తంగాన్ కమిటీ కూడా ఫాలో అయిందనమాట. ద పిఆర్ బాడీ షుడ్ బి కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్. సెకండ్ పాయింట్, ఏ 3 టైర్ ఆఫ్ సిస్టమ్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అనమాట. అంటే 3 టైర్ ఆఫ్ సిస్టమ్ ఉండాలి. ఎక్కడెక్కడ? విలేజ్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో. సో 3 బాడీస్ ఉండాలి, 3 టైర్ ఆఫ్ సిస్టమ్ ఉండాలి. విలేజ్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో అండ్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండాలి. థర్డ్ పాయింట్, జిల్లా పరిషత్, ఏ పివోట్ ఆఫ్ పంచాయత్ రాజ్ సిస్టమ్. ఇట్ షుడ్ బి యాక్ట్ యాజ్ ఏ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇన్ ద డిస్ట్రిక్ట్ అనమాట. సో ఈ జిల్లా పరిషత్ అనేది ఒక ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీగా ఉండాలి అని ఈ కమిటీ రికమెండ్ చేసింది. ఫోర్త్ పాయింట్, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ హ్యావ్ ఫిక్స్డ్ టెన్యూర్ ఆఫ్ 5 years. వెరీ వెరీ ఇంపార్టెంట్. పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఒక ఫిక్స్డ్ టర్మ్ ఉండాలి, కాల పరిమితి ఉండాలి. ఎన్ని ఇయర్స్ ఉండాలి? 5 years ఉండాలి అనమాట అని రికమెండ్ చేసింది. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, ద మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ ఏ బాడీ షుడ్ బి 6 months అనమాట. అంటే ఈ బాడీ అనేది, పంచాయత్ బాడీ అనేది గవర్నమెంట్ చేత ఒకవేళ సప్రెస్ అయి ఉంటే, అంటే క్యాన్సిల్ అయి ఉంటే అవి 6 monthsలో, మ్యాక్సిమం పీరియడ్ 6 months లోపు ఎలక్షన్ కండక్ట్ చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్గా January 1st, 2020లో పంచాయత్ బాడీ సప్రెస్ అయింది. అప్పుడు ఏం చేయాలి? 6 months లోపు, అంటే 1st June 2020 లోపు ఎలక్షన్ని కండక్ట్ చేయాలి. వితిన్ 6 months అనమాట. సిక్స్త్ పాయింట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ అట్ ద స్టేట్ లెవెల్. సో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. అదేంటంటే ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ స్టేట్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేయాలి. దానికి చైర్మన్ ఎవరు ఉంటారంటే మినిస్టర్ ఆఫ్ ప్లానింగ్ ఉంటారు. మెంబర్స్ ఎవరు ఉంటారంటే ప్రెసిడెంట్స్ ఆఫ్ జిల్లా పరిషత్ వాళ్ళు ఉంటారు. సో చైర్మన్ మినిస్టర్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మెంబర్స్ ప్రెసిడెంట్ ఆఫ్ జిల్లా పరిషత్ వాళ్ళు ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా, సిక్స్త్ పాయింట్. సెవెంత్ పాయింట్ ఏంటంటే, ద లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ పంచాయత్ రాజ్ బాడీస్. సబ్జెక్ట్స్ అంటే ఇక్కడ ఫంక్షన్స్ అనమాట. అంటే పంచాయత్ రాజ్ బాడీస్ వేటిపైన ఫంక్షన్ చేయాలి, దాంట్లో ఏమేమి కేటగిరీస్ ఉంటాయి, హెల్త్, శానిటైజేషనా, లేకపోతే ఎడ్యుకేషనా. సో ఇలా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట, ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. వాటిని ప్రిపేర్ చేయాలి, కంపల్సరీ ప్రిపేర్ చేయాలి, షుడ్ బి ప్రిపేర్డ్ అనమాట. సో ఎయిత్ ఏంటంటే, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఆల్ 3 levels షుడ్ హ్యావ్ బీన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్ అనమాట. అంటే సీట్స్ రిజర్వేషన్ ఉండాలి, కానీ దేనిపైన బేస్ అయి ఉండాలి? వారి యొక్క పాపులేషన్ పైన బేస్ అయి ఉండాలి. ఇంకా ప్లస్ ఏంటంటే, షుడ్ ఆల్సో బీ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ కూడా రిజర్వేషన్ కలిగి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. నైన్త్ పాయింట్ ఏంటంటే, ఏ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ షుడ్ బి సెటప్ ఇన్ ఈచ్ స్టేట్ అనమాట. ఒక స్టేట్ ఫినాన్స్ కమిషన్ అని సెటప్ చేయాలి ఎవరీ స్టేట్లో. అండ్ ఈ ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుందంటే, లుక్ ఫర్ డివల్యూషన్ ఆఫ్ ఫైనాన్సెస్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్. ఇది ఫినాన్స్ని డివల్యూషన్ చేస్తుంది, అంటే షేర్ చేస్తుంది అనమాట.
స్టేట్ నుంచి చిన్న చిన్న లోకల్ ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్కి షేర్ చేస్తుంది. అదంతా ఫినాన్స్ కమిషన్ అనేది చూసుకుంటుంది. సో దీని గురించి మనము రాబోయే క్లాసెస్లో ఇంకా బ్రీఫ్గా నేర్చుకుంటాం. సో ఇప్పటికి మాత్రం దీన్ని ఇది జస్ట్ రికమెండ్ చేసింది, ఓకేనా. ఈ కమిటీ అనేది రికమెండ్ చేసింది అనమాట. నెక్స్ట్ 10th పాయింట్ ఏంటంటే ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ షుడ్ బి సిఇఓ ఆఫ్ జిల్లా పరిషత్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనే పర్సన్ షుడ్ బి ద సిఇఓ ఆఫ్ జిల్లా పరిషత్. సో ఇవి మేజర్గా 10 రికమెండేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రికమెండేషన్ ఎవరు చేశారు? తంగాన్ కమిటీ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1988లో. సో మరొకసారి నేను రివైజ్ చేస్తున్నాను. ఈ కమిటీ 1988లో క్రియేట్ అయింది. దేనికోసం? టు ఎగ్జామైన్ ద పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఫర్ పర్పస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఏమేమి రికమెండేషన్ చేసింది? పంచాయతీరాజ్ బాడీ షుడ్ బి కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఏ 3-tier సిస్టమ్ ఎట్ విలేజ్ లెవెల్, బ్లాక్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్, ఓకే. థర్డ్ పాయింట్, జిల్లా పరిషత్ షుడ్ బి ద పియోట్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ అండ్ దిస్ జిల్లా పరిషత్ షుడ్ బి యాక్ట్ యాజ్ ఏ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇన్ ద డిస్ట్రిక్ట్, ఓకే. ఫోర్త్ పాయింట్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ షుడ్ హ్యావ్ ఫిక్స్డ్ టెన్యూర్ ఆఫ్ 5 years, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ద మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ ఏ బాడీ షుడ్ బి 6 months, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సిక్స్త్ పాయింట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ ఎట్ స్టేట్ లెవెల్ అండ్ ఈ కమిటీకి చైర్మన్ మినిస్టర్ ఫర్ ప్లానింగ్ ఉంటారు అండ్ మెంబర్స్ ప్రెసిడెంట్స్ ఆఫ్ జిల్లా పరిషత్. సెవెంత్ పాయింట్, లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ పంచాయతీరాజ్ బాడీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ ఇన్ ఆల్ 3 levels షుడ్ హ్యావ్ బీన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్ ప్లస్ షుడ్ ఆల్సో బీ రిజర్వేషన్ ఫర్ ఉమెన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నైన్త్ పాయింట్, a state finance commission should be set up in each state and this finance commission look for devolution of finances to the panchayat institutions, okay, very important point. And 10th point, the district collector should be the CEO of Jilla Parishad. సో ఇవి మేజర్గా 10 రికమెండేషన్ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే.